బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం హర్షిత్ గారు. నమస్తే మేడం. సో చాలా వరకు మనం చూస్తుంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క దానికి కాంపిటీషన్ అయిపోయింది అని కూడా చెప్పొచ్చు. అండ్ మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, నెయిల్ ఆర్టిస్టులు కావచ్చు, చాలా మంది అయిపోయారు. అవునండి. అలా ఇనిషియల్ గా ఎవరైనా కూడా ఇప్పుడు ఒక నెయిల్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కోర్స్ నేర్చుకొని వాళ్ళు కూడా సర్వీస్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్న చాలా కన్ఫ్యూజన్స్ అయితే చూస్తూ ఉన్నారు. బికాస్ మనం ఓపెన్ చేస్తే చాలా మంది ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా నెయిల్ ఆర్టిస్ట్ నేర్చుకోవాలి, ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఆ కోర్స్ డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గర మనం చూడాల్సిన క్వాలిటీస్ ఏంటండి? యాక్చువల్గా అంటే ప్రతి నెయిల్ ఆర్టిస్ట్ ఒకలా ఉండరండి. సో మీరు చూస్తే చాలా మంది దగ్గర ఇప్పుడు ఒకరి క్రియేటివిటీ ఒకలా ఉంటుంది, ఒకరి క్రియేటివిటీ ఒక దగ్గర ఒకలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు నేర్చుకోవాలి, ఒక స్టూడెంట్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి విజిట్ చేయాలి ఫస్ట్, లేదా విజిట్ చేయాలి. లేదు అంటే ఇప్పుడంతా మనం చూస్తే సోషల్ మీడియాలోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. అవును. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో చూస్తేనే మీరు మేకప్కి అండ్ బ్యూటీ కాస్మెటిక్స్ చూస్తే ఇవి 3 కేటగిరీస్ టోటల్ ఇన్స్టాగ్రామ్లోనే బ్రాండింగ్ అనేది. ఇంతకుముందు మౌత్ పబ్లిసిటీ ద్వారా, లేదంటే టీవీలో యాడ్స్ ద్వారా, లేదంటే పేపర్లో యాడ్స్ ద్వారా, లేదా పాంప్లెట్స్ ద్వారా చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం చూస్తే ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లోనే మేకప్ ఆర్టిస్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో దొరుకుతారు, నెయిల్ ఆర్టిస్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో దొరుకుతారు, కాస్మెటాలజీకి సంబంధించిన వాళ్ళు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో దొరుకుతారు, కాస్మెటిక్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో దొరుకుతాయి. సో ఏంటంటే వీళ్ళు ఒక స్టూడెంట్ అనేది ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ని వీళ్ళు ఈజీగా తీసేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ వర్క్ చూడాలి. వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చూస్తారంటే లోపల ఇంటీరియర్ ఎలా ఉందని చూస్తారు. మీకు వర్క్ కావాలా, ఇంటీరియర్ కావాలా? వర్క్ కావాలి, ఇంటీరియర్తో సంబంధం లేదు. ఎప్పుడన్నా ఇంటీరియర్ ఉండి హడావుడి చేసే చోట వర్క్ ఉండదండి. మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఒక పెద్ద హోటల్ ఉంటుంది మేడం, మంచి ఆకలి మీద వెళ్తాం లోపలికి, సాటిస్ఫై అయ్యే ఫుడ్ తింటామా? తినం కదా. సో సేమ్ ఇది అంతే. సో ఎక్కువ రేట్ ఉంటుంది, అలా అని చెప్పి మన ఫుడ్ మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వదు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో వాళ్ళ వర్క్ అనేది ఫస్ట్ చూడాలి, వాళ్ళ వర్క్ చూడాలి. అండ్ వాళ్ళు బ్యాచెస్కి ఎంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ ఒకవేళ ట్రైన్ చేసినప్పుడు కన్ఫర్మ్గా స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు కింద లైక్స్ కొట్టడమో, లేదంటే వాళ్ళని వేరే వాళ్ళు ట్యాగ్ చేయడమో ఇలాంటివి జరుగుతుంది. ఒకసారి రివ్యూ తీసుకోండి, వాళ్ళకి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ సమ్ ఏ అనే మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు, బి అనే అతనికి కావాలి. ఏ మేకప్ ఆర్టిస్ట్ సమ్ ఎక్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. సో ఏని బి అడగాలి, ఏమని, అక్కడ ఎలా ఉంది, ఎలా జరిగింది నీ క్లాసెస్, నీకు వచ్చినాయా లేదా, నువ్వు ఫుల్ఫిల్ అయ్యావా, వెళ్ళినందుకు నువ్వు ఫుల్ఫిల్ అయ్యావా లేదా అనేది వీళ్ళు మౌత్ ద్వారా అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారు, నేను వెళ్ళాను భయ్యా, నాకు నచ్చింది, ఓకే నువ్వు అక్కడికి వెళ్ళు నేర్చుకో అంటారు. సో మౌత్ పబ్లిసిటీ ఒక ద్వారా మనం వెళ్ళి జాయిన్ అవ్వచ్చు క్లాసెస్లో. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి, లేదా వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ డెమో చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు నా క్లాసెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నాది ఈ వీక్ క్లాస్ జరుగుతుంది, సపోజ్ నెక్స్ట్ వీక్ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఒకవేళ కనుక వర్క్ చూడాలి అని అంటే మనం అప్పటికప్పుడు డెమో అనేది ఫిక్స్ చేయలేం మ్యామ్. ఏ మేకప్ ఆర్టిస్ట్ అయినా సరే, ఏ నెయిల్ ఆర్టిస్ట్ అయినా సరే, ఏ ఫీల్డ్లో వాళ్ళు అప్పటికప్పుడు డెమో అనేది ఫిక్స్ చేయలేరు ఒకరి కోసం. సో ఏంటంటే ఇప్పుడు జరిగే బ్యాచ్లు మీరు చూడాలంటే రేపటి బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి చూడండి, క్లాసెస్ జరుగుతున్నాయి చూడండి, స్టూడెంట్స్ దగ్గర రివ్యూ తీసుకోండి. స్టూడెంట్ దగ్గర రివ్యూ తీసుకుని ఎలా ఉందని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడించామంటే వాళ్ళే చెప్తారు డైరెక్ట్గా. సో అట్లా అయితే మనం చెయ్యొచ్చు. లేదు అనుకుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చూడాలి, చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇన్స్టాగ్రామ్లో చాలామంది లైక్ ఫాలోవర్స్ ఉంటారు. అందరూ ఏం చేస్తారంటే ఈ ఫాలోవర్స్ని చూస్తారు. ఫాలోవర్స్ని చూసి ఓకే వీళ్ళ దగ్గర ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఇంత వర్క్ ఉంది అని చెప్పి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వర్క్ సాటిస్ఫై అవ్వలేరు, ఫాలోవర్స్ మాత్రం ఉన్నారు అని అనుకుంటారు. సో ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు. అండ్ వ్యూస్ చూడండి, మీరు వాళ్ళకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు ఒక వీడియో పెట్టినప్పుడు, వాళ్ళు ఒక వర్క్ వీడియో పెట్టినప్పుడు ఆ వర్క్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అండ్ ఎంతమంది. అండ్ ఎప్పుడన్నా ఒక ట్రైనర్ వర్క్ చేసేటప్పుడు స్టూడెంట్స్ వర్కే చూపిస్తారు, ట్రైనర్స్ వర్క్ చూపించడం. ఎందుకంటే ట్రైనర్ చేస్తేనే కదా స్టూడెంట్స్ చేస్తున్నారు. సో ఏంటంటే అది చూడాలి వీళ్ళు. సో స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారు, స్టూడెంట్స్ దగ్గర వర్క్ ఎలా ఉంది అని. సో అండ్ మీకు ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇన్స్టాగ్రామ్ని చూసి గుడ్డిగా ఫాలో అయ్యి వెళ్ళొద్దు. మీకు ఎవరైతే బ్యూటీషియన్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, లేదా మీకు ఒక బ్యూటీషియన్ గ్రూప్ ఉంది,
ఆ గ్రూప్లో ఒక మెసేజ్ డ్రాప్ చేయండి. నేను ఇట్లాగా నెయిల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఇట్లాగా మేకప్ నేర్చుకోవాలనుకుంటున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఒకరిని బెస్ట్ రిఫర్ చేయండి అని చెప్పి అడగండి. లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో ఇలా వీళ్ళు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రైజ్ అండి. ఏంటంటే ఇప్పుడు చాలామంది గుడ్డితనంగా చేసేది ఏంటంటే మనం ఒక నలుగురికి మెసేజ్ పెడతారు మేడం ఈ స్టూడెంట్స్. నలుగురు నెయిల్ ఆర్టిస్ట్కి మెసేజ్ పెడతారు. నెయిల్ ఆర్టిస్ట్ పెట్టి సపోజ్ ఏ అనే అతను 30,000 చెప్పాడు. సపోజ్ ఈ బి అనే అతను ఏం చెప్పాడు, 25,000 చెప్పాడు. సపోజ్ సికి వెళ్దాం, 15,000 చెప్పాడు. సపోజ్ డి చెప్పాం, 10,000 చెప్పాడు. వీళ్ళు ఏ అనే అతను 30 చెప్పాడు కదా. సో అక్కడ అతని దగ్గర వర్క్ ఎంత ఉంది అసలు, అతను ఏమేమి నేర్పిస్తున్నాడు, ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్ళండి. ఏ దగ్గరికి వెళ్ళి ఏ దగ్గర వర్క్ చూడండి, అతను ఎంతమందికి ట్రైన్ చేశాడు అండ్ ఎంతమంది అతని దగ్గర నుంచి బయటికి వెళ్ళి సక్సెస్ఫుల్గా కెరియర్ రన్ చేస్తున్నారు అది ఏం అడగండి. మీరు నేర్పించారు కదండి, మరి బయటికి ఎంతమంది వెళ్ళారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్ మాకు ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఏ కనుక జెన్యున్గా చెప్తే వాళ్ళ ప్రొఫైల్ ఇస్తాడుగా. ఖచ్చితంగా 10 మంది మెంబర్స్ ఇచ్చి కనుక్కోండి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అని అడుగుతాడు, చెప్తాడు. దాంట్లో తప్పులేదు. మనం డబ్బులు కట్టి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అనడం తప్పులేదు. సపోజ్ బి దగ్గరికి వెళ్ళండి, B25 చూడండి. ఒకవేళ డిఫరెన్షియేట్ సిని వదిలేసేయండి. సి అనేది ఏంటంటే టైంపాస్ క్యాండిడేట్. ఎప్పుడన్నా సరే వచ్చి రాని వరకు నేర్పించేవాడు సి అవుతాడు. సో డి దగ్గరికి రండి, డీని అడగండి. ఇక్కడ వీళ్ళ దగ్గర వీతను డి దగ్గర కంపారిజన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ తక్కువ ఉన్న చోట, కొన్ని చోట్ల తక్కువ ఉన్న చోట ఏంటంటే వర్క్ కరెక్ట్గానే ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాను, వాళ్ళు వాడే ప్రోడక్ట్ కానీ క్వాలిటీ ప్రోడక్ట్ వాడచ్చు. ఇప్పుడు బెస్ట్ బ్రాండ్స్ వాడచ్చు. ఇప్పుడు డి క్వాలిటీ బ్రాండ్ ఉంటుంది, ఏ క్వాలిటీ బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు వాడు 30,000 తీసుకుంటున్నాడంటే ఏ క్వాలిటీ బ్రాండ్ వాడతాడు, అందుకని 30,000 తీసుకుంటున్నాడు. ఇప్పుడు బి కూడా అంతే అనుకోవచ్చు. సో సి అనేది మనం చెప్పలేం, డిఫైన్ చేయలేం వాళ్ళని. సో డీని ఏంటంటే డి అనే వాళ్ళు ఎలా ఉంటారంటేనండి, ఒక్కసారిగా వచ్చేసారా, మనం నేర్పించేసామా, పంపించేసామా, అక్కడ క్లారిటీ ఉండదు వాళ్ళకి. సో స్టూడెంట్స్ ఇలా బయట చాలా తక్కువ రేట్స్కి నెయిల్ ఆర్ట్స్ చెప్తున్నారని వెళ్తున్నారండి. ఇప్పుడు 6,000 చెప్పొచ్చు, 5,000 చెప్పొచ్చు, అండ్ 8,000 చెప్పొచ్చు, 10,000 చెప్పొచ్చు. వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ నెయిల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. నెయిల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వట్లా. ఏంటంటే ఒక ఏదో క్లాస్ 10 to 5 సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ 10 to 5 ఇట్లా 6 days 5 days క్లాస్ అయిపోయింది, కోర్స్ అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు, బయట పెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళకున్న డౌట్స్ అనేది వాళ్ళు క్లారిఫై అవ్వట్లా వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లాగా మోసపోతున్నారు. సో తక్కువ పెట్టే చోట అనేది ఎప్పుడైనా మోసం ఉంటుంది. సో ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి, బయటకు వెళ్ళి అక్కడ ఎందుకు వాళ్ళు తక్కువ పెట్టారు, అది రీజన్ ఏంటి, వాడు పెట్టడానికి రీజన్ ఏంటని వాళ్ళు తెలుసుకుని ప్రొడక్ట్ దగ్గర ప్రాబ్లం అవుతుందా, లేదంటే తక్కువ పెడితే ఎక్కువ మంది వస్తారని. ఇప్పుడు తక్కువ పెట్టారు మేడం, ఎక్కువ మంది వచ్చి జాయిన్ అయ్యారు, వాడికి ఇన్కమ్ ఉంటుంది, బట్ వీళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోలేరు. ఇక్కడ ఏంటంటే వాడు ప్రాఫిట్ పొందుతున్నాడు, బట్ వీళ్ళకి సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ రానప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి బయటకు వచ్చిన సక్సెస్ఫుల్గా కెరియర్ రన్ చేయగలరా, చేయలేరు. సో ఫస్ట్ వీళ్ళు అది ఆలోచించాలి. అది ఆలోచించి అండ్ కోర్సులో ఏమేమి ఉంటున్నాయి, ఏ కోర్స్ నీడ్. ఇప్పుడు కొంత ప్రొడక్ట్ మనకి ఇక్కడ దొరకట్లేదు, వేరే చోట నుంచి తెస్తున్నాం అంటున్నారు, వాళ్ళు తెచ్చుకోగలరు. బట్ స్టూడెంట్స్కి ఎక్కడి నుంచి వస్తా ప్రొడక్ట్, దానివల్ల చెప్పి ఒక రోజు వేస్టేగా. అంతేగా. అదే నువ్వు వేరే ఆర్ట్స్ నేర్చుకో, ఆ 10 days ఆ ఒక్కడే ఎక్స్ట్రా 10 arts నేర్చుకో, దానివల్ల నీకు యూజ్ ఉంది. లేనిపోని ప్రోడక్ట్ కోసం నువ్వు వెతుక్కునే దానికన్నా నువ్వు ఉన్న దాని గురించి మనం తీసుకునేది వేరు కదా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించాల్సింది ఇదే. బయట చాలా ఫ్రాడ్ జరుగుతుంది. 5,000 చెప్పేవాళ్ళు ఉన్నారు, 10,000 చెప్పేవాళ్ళు ఉన్నారు, 20,000 చెప్పేవాళ్ళు ఉన్నారు, 30,000 చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎవరి దగ్గర పర్ఫెక్షన్గా ఉంది, ఎవరు కరెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారు, అండ్ ఎవరు బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా కెరియర్ మీద స్టాండ్ అవుతున్నారు అనేదే మనకు కావాలి. సో ఇప్పుడు నా స్టూడెంట్సే ఉన్నారు, సక్సెస్ఫుల్గా కెరియర్ స్టాండ్ అయ్యి వాళ్ళు ఫ్రీలాన్సింగ్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ప్రౌడ్గా ఎవరు నన్ను అడిగితే నేను ఈజీగా నెంబర్స్ అలా ఇస్తా. ఇప్పుడు నా సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరి నెంబర్ కావాలి మీకు అని అడుగుతా. వాళ్ళు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ నెంబర్స్కి నేను ఫోన్ చేసి మాట్లాడండి, తీసుకోండి రివ్యూ అని చెప్తా. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఎంతమందిని ట్రైన్ చేశారు, ప్రొడక్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు అని తెలుసుకుని జాయిన్ అయితే సక్సెస్ఫుల్గా కెరియర్ అనేది రన్ చేస్తారు మేడం. ఎందుకంటే బయట చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగానే
ప్రతి స్ట్రీట్కి ఒక నెయిల్ ఆర్ట్ స్టూడియో ఉంది. ట్రూ. అది సో వాళ్ళు అది ఆలోచించుకోవాలి. గ్రేట్ అండి. మరి ఇలా ఎవరైనా కూడా నెయిల్ ఆర్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, క్లాస్కి సంబంధించిన పూర్తి వివరాలు కనుక తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి? మేము యాక్చువల్గా మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ బ్యాచెస్ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి ఏప్రిల్లో. సో వీళ్ళు ఏప్రిల్లో ఒకవేళ మన బ్యాచ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకుని వాళ్ళ సీట్స్ బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.